చలికాలంలో చుట్టాలు. పక్షుల గ్రామంలో చలి పులిలా గాండ్రిస్తోంది. ఆకాశం నుండి మంచు రేకులు రాలుతున్నాయి. పక్షులన్నీ తమ ఇళ్లలో దుప్పట్లు కప్పుకొని చలిమంటలు వేసుకుని కూర్చున్నాయి. తుని పిచ్చుక తన ఇంటి కిటికీలో నుండి బయటకు చూస్తోంది. అలా వణుకుతూ చూస్తూ, బుజ్జీ, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది. సూర్యుడు కూడా సెలవు పెట్టినట్టున్నాడు. మనం ఈరోజు పనులకు వెళ్ళొద్దులే. బుజ్జి పిచ్చుక దుప్పట్లో నుండి తల బయటపెట్టి సంతోషంగా, అమ్మయ్య, పడిలేదా? అయితే నేను రోజంతా కథల పుస్తకం చదువుకుంటాను. అమ్మా, వేడి వేడిగా ఏదైనా ఉంటే బాగుండు. ఇంట్లో జొన్నలున్నాయి, వాటితో వేడివేడి జావ కాస్తాన్లే. ఇంతలో పక్కింటి చిచ్చుకాకి ఇంటి ముందు పెద్ద సందడి మొదలైంది. చిచ్చుకాకి తన ఇంటిని, వాకిల్ని హడావడిగా శుభ్రం చేస్తుంది. చిన్నుకాకిని పట్టుకుని అరుస్తోంది. ఒరే చిన్నగా, త్వరగా చెయ్యరా. ఆ బూజు దులుపు ఆ పాత కొండలో లోపల పడే. మన ఇల్లు ఇంద్రభవనంలా ఉండాలి. ఈ గొడవ విని తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక బయటకొచ్చారు. ఏంటి చిచ్చు, ఈ చలిలో ఇల్లు కడుగుతున్నావు? ఏమైనా విశేషమా? చిచ్చుకాకి గర్వంగా తల ఎగరేసి, ఓ టోనీ, నీకు తెలీదా? ఈ రోజు మా ఇంటికి ఎవరొస్తున్నారో తెలుసా? మా పెద్దమ్మ పెదనాన్న వస్తున్నారు. వాళ్ళు పట్నంలో ఉంటారు, చాలా ధనవంతులు. బుజ్జి పిచ్చుక ఆసక్తిగా, ధనవంతులా? వాళ్ళేం తెస్తారట? ఏం తెస్తారా? అబ్బో, మా పెద్దమ్మ వస్తూ కాశ్మీర్ నుండి కుంకుమ పువ్వు, ఊటీ నుండి స్వెట్టర్లు, పట్నం నుండి బిర్యానీ ప్యాకెట్లు తెస్తోంది. వాళ్ళ దగ్గర కార్లు, బంగ్లాలు ఉన్నాయి. ఈ చలికాలం గడపడానికి నా దగ్గరకు వస్తున్నారు. నా ఇల్లు చూసి వాళ్ళు మురిసిపోవాలి. అవునా? మంచిదే చిచ్చు, చుట్టాలొస్తే సందడిగా ఉంటుంది. సందడి కాదు తనే, రాచరికం. వాళ్ళొచ్చాక మా ఇంట్లో విందు భోజనాలే. నువ్వు కూడా రా, నీకు ఓ స్వెటర్ ఇప్పిస్తానులే. బుజ్జి పిచ్చుక అమ్మతో, అమ్మా, మనకి కూడా చుట్టాలొస్తే బాగుండు. స్వెట్టర్లు తెస్తారు కదా. మనకి మనమే చుట్టాలంలే తల్లి, లోపలికి పద. మధ్యాహ్నం అయ్యేసరికి ఊరి దారిలో ఇద్దరు పెద్ద కాకులు నెత్తిమీద పెద్ద పెద్ద మూటలతో, చేతిలో సంచులతో నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు చలికి గజగజ వణుకుతున్నారు. బట్టలు కొంచెం మాసిపోయున్నాయి. చిచ్చుకాకి వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ, అదిగో మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేశారు. రండి రండి, స్వాగతం సుస్వాగతం. ఆ వచ్చిన చుట్టాలు కాకమ్మ, కాకయ్య ఆ మూటల్ని కింద పడేసి ఆయాసపడుతూ అరుగు మీద కూర్చున్నారు. కాకమ్మ దగ్గుతూ, అబ్బా చిచ్చు, నీ ఇల్లు ఎంత దూరమా? నడిచి నడిచి నా కాళ్ళు పడిపోయాయి. ముందు మంచి నీళ్ళివ్వు. కాదు, వేడి నీళ్ళివ్వు. నీళ్లు కాదు, ఏదైనా తినడానికి ఇవ్వు. పొద్దుట్ నుండి పస్తులున్నావు, కడుపులో ఎలుకలు పొరుగు పందెం పెడుతున్నాయి. చిచ్చుకాకి కంగారుగా, అయ్యా అలాగే పెద్దమ్మ, మీరు లోపలికి రండి. మీరు తెచ్చిన బిర్యానీ అది, అది తిందాం. కాకమ్మ ఆశ్చర్యంగా, ఓ బిర్యానీనా? మేము ఊసుని పిచ్చి మొహమా? మేము పట్నం నుండి బస్సు ఛార్జీలే లేక నడుచుకుంటూ వస్తే బిర్యానీ ఎక్కడ తెస్తావో? మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. చిచ్చుకాకి షాక్ అయ్యి, ఏంటి, బిర్యానీ తేలేదా? పోనీ ఆ స్వెట్టర్లో కాశ్మీర్ ఆపిల్స్. స్వెటర్లో ఉంటే మేమిలా ఎందుకు వణుకుతాం? మా ఇంట్లో చలి ఎక్కువైపోయి మీ దగ్గర మంట కాచుకోవచ్చని వచ్చాం. ముందు పొయ్యి వెలిగించు, ఆకలేస్తుంది. చిచ్చుకాకి గుండాగినంత పనైంది. ధనవంతులు అని గొప్పలు చెప్పుకుంటే వీళ్ళేమో తనకంటే పేదవాళ్లలా ఉన్నారు. కాని బయట తుని, బుజ్జి చూస్తున్నారు. పరువు పోకూడదని నటిస్తూ లోపలికి తీసుకెళ్ళింది. చిచ్చుకాకి లోపల కొనుక్కుంటూ, నా కర్మ, స్వెట్టర్లు తెస్తారనుకుంటే నా ఇంట్లో ఉన్న పాత దుప్పటి కూడా లాక్కున్నారు. చిన్న వాళ్ళకి గంజి కాచిపోయి. సాయంత్రమైంది. చుట్టాల ఆకలి తీరడం లేదు. చిచ్చు, ఇదేనా మర్యాద? గంజి పోస్తావా? మాకు గారెలు, బూరలు కావాలి, లేకపోతే కోడిగుడ్డు దోశ కావాలి. అవునవును, రాత్రికి చికెన్ వండు, లేకపోతే ఊరంతా నీ గురించి చెడుగా చెబుతాం. చిచ్చుకాకి ఏడుపొచ్చింది. తన ఇంట్లో గింజలు కూడా అయిపోతున్నాయి. వీళ్ళ ఆకలి చూస్తుంటే తనని కూడా తినేసేలా ఉన్నారు. ఆమె మెల్లగా పెరట్లో నుండి తుని పిచ్చుక ఇంటికి వెళ్ళింది. ఏంటి చిచ్చు, చుట్టాలతో బిజీగా ఉంటావనుకుంటే ఇటొచ్చావు? స్వెటర్లు పంచుతున్నావా? చిచ్చుకాకి ఏడుపు ముఖంతో, స్వెట్టర్లు కాదు తనే, నా తల రాత. వాళ్ళు ధనవంతులు కాదు, తిండిపోతులు. నా ఇంట్లో ఉన్న సరుకులన్నీ ఒక్క పూటలో తినేశారు.
ఇంకా గారెలు కావాలట. నా దగ్గర ఏమీ లేవు. ప్లీజ్ నీ దగ్గర ఉన్న జొన్న పిండి కొంచెం అప్పివ్వవా. మా పెద్దమ్మ నన్ను చంపేస్తుంది. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, అదేంటి చిచ్చు, కాశ్మీర్ నుండి వచ్చారన్నా, కార్లు ఉన్నాయన్నా? అవన్నీ నా ఊహలేతుని. వాళ్ళు బస్సు ఛార్జీలకు కూడా నా దగ్గరే డబ్బులు అడుగుతున్నారు. నా పరువు కాపాడు. ఆ పిండి ఇవ్వు. బుజ్జి పిచ్చుక అక్కడికొచ్చి, అత్త, మా అమ్మ పిండి ఇస్తుంది, కానీ నాకు డౌట్. ఏంటి తల్లి? మీ పెద్దమ్మ సంచులలో ఏముంది? అవి చాలా బరువుగా ఉన్నాయి కదా, అందులో ఖచ్చితంగా ఆపిల్స్ ఉండే ఉంటాయి. నాకు తెలియదు బుజ్జి. వాళ్ళ మూటలు విప్పడం లేదు. అవి మా ఆస్తి, ముట్టుకోకూడదు అంటున్నారు. బహుశా బంగారం ఉందేమో. అది చూసే నేను ఎన్ని సేవలు చేస్తున్నాను. సరే సరే, ఇదిగో పిండి, వెళ్ళి గారెలు చెయ్యి. చిచ్చుకాకి ఆ పిండి తీసుకుని వెళ్ళి రాత్రంతా కష్టపడి గారెలు వండి పెట్టింది. చుట్టాలు హాయిగా తిని గురక పెట్టి మరీ నిద్రపోయారు. ఇక మరుసటి రోజు ఉదయం ఊరి పెద్ద మహిగ్రద్ద గారు చిచ్చు ఇంటికొచ్చారు. ఏమమ్మా చిచ్చు, చుట్టాలొచ్చారంట కదా, పట్నం విశేషాలేంటి? నా కోసం ఏమైనా తెచ్చారా? చిచ్చుకాకి తడబడుతూ, తెచ్చారు మహిగారు. చాలా తెచ్చారు, కానీ అన్ని ఆ మూటల్లో ఉన్నాయి. వాళ్ళు లేచాక తీస్తారు. అప్పుడే కాకమ్మ కాకయ్య నిద్రలేచి బయటకొచ్చారు. మహిగ్రద్దను చూసి వాళ్ళు కూడా ఏదో ఆశించారు. ఓహో, మీరే ఊరి పెద్దనా? నమస్తే. మా చిచ్చు చాలా మంచిదే. మాకు నిన్న గారెలు పెట్టింది. ఈ రోజు మీరేం పెడుతున్నారో మాకు ఆకలేస్తుంది. మహిగ్రద్ద ఆశ్చర్యంగా, నేను పెట్టాలా? మీరే కదా పట్నం నుండి వచ్చారు, స్వీట్లు తేలేదా? స్వీట్లా? మా దగ్గర అంత డబ్బు ఎక్కడిదే, మేం పేదవాళ్ళం. బుజ్జి పిచ్చుక కిటికీలో నుండి చూస్తూ, అత్త, వాళ్ళ మూటలు విప్పమని చెప్పు, అందులో ఏముందో చూద్దాం. చిచ్చుకాకి కూడా కోపం వచ్చింది. అవును పెద్దమ్మా, ఆ మూటల్లో ఏముందో చూపించండి. నిన్నటి నుండి వాటిని ప్రాణంలా కాపాడుతున్నారు. అందులో బంగారం ఉందా? కాకమ్మ సిగ్గుపడుతూ, బంగారం లేదు, ఏమీ లేదు. చిచ్చుకాకి బలవంతంగా వెళ్లి ఒక మూట విప్పింది. నేను చూస్తానుండు అని మూట ఉప్పగానే అందులో నుండి ఒక పాత చిరిగిపోయిన గొడుగు, 2 కొబ్బరి చిప్పలు, ఒక పాత వార్తాపత్రిక, కొన్ని ఎండు పుల్లలు కింద పడ్డాయి. అందరూ ఆశ్చర్యపోయారు. చిచ్చుకాకి తల పట్టుకుని, ఇవేనా మీ ఆస్తి? వీటి కోసమా నేను రాత్రంతా గారెలు వండాను. వీటి కోసమా నేను ఊరంతా గొప్పలు చెప్పాను. ఓరి దేవుడా! ఏం చేయమంటావు చుచ్చు? పట్నంలో చలిమంట వేసుకోవడానికి పుల్లలు దొరకడం లేదు. అందుకే దారిలో దొరికిన పుల్లలన్నీ ఏరుకొచ్చాం. ఈ కొబ్బరి చెప్పల్లో చాయ్ తాగొచ్చని తెచ్చాం. బుజ్జి పిచ్చుక, తుని పిచ్చుక, మహిగ్రద్ద అందరూ పగలబడి మరీ నవ్వారు. బుజ్జి పిచ్చుక, చిచ్చు అత్త, కాశ్మీర్ ఆపిల్స్ అంటే ఇవేనా? పాత పుల్లలా? నీ కుప్పలు భలే ఉన్నాయి. చిచ్చుకాకి కోపంతో చుట్టాల వైపు తిరిగి, చాలింకా, మీ చుట్టరికం చాలు. తిన్నది అరిగింది కదా. దయచేసి మీ ఆస్తి మూటలు తీసుకొని బయలుదేరండి. ఇంకో గంట ఉంటే నా ఇల్లు, నా ప్రాణం 2 గొల్ల చేస్తారు. అయ్యో, అప్పుడేనా? మధ్యాహ్నం పాయసం లేదు, పప్పు లేదు. దయచేయండి. చిచ్చుకాకి వాళ్లను సాగనంపి తుని పిచ్చుక దగ్గరకొచ్చి కూర్చుంది. నా కర్మతోనే గొప్పలకు పోతే గారెలు పోయాయి, పరువు పోయింది. తుని పిచ్చుక నవ్వుతూ, పర్లేదులే చిచ్చు, చుట్టాలంటే అంతే, కష్టసుఖాలుంటాయి. ఈసారికి ఇది నీకు గుణపాఠం. అవునవును, ఇక జన్మలో గొప్పలు చెప్పను. ఎవరైనా చుట్టాలొస్తున్నారంటే తలుపేసుకుని పారిపోతాను. ఇక ఆ రోజు నుండి చిచ్చుకాకి చుట్టాల పేరు ఎత్తితేనే వణికిపోయేది. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక టీ స్టాల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఆమె చేసే వేడివేడి అల్లం టీ, కమ్మటి పకోడీల కోసం పక్షులన్నీ సాయంత్రం వేళ ఆమె కొట్టు దగ్గర చేరేవి. తుని పిచ్చుక పకోడీలు వేస్తూ, చెటు, ఇదిగో వేడివేడి పకోడీలు. లూసీ గారు, మీకు యథావిధిగా తక్కువ చక్కెరతో టీ కదా? అవునమ్మా తుని, నీ చేతి టీ తాగకపోతే మాకీరోజు గడవనే గడవదు. బుజ్జి పిచ్చుక డబ్బులు తీసుకుంటూ, అమ్మా అమ్మా, చూడు అత్త, ఇంకా 10 రూపాయలు ఇవ్వాలి. నాకు ఆకలిస్తుంది. నాకు పకోడీ ఇవ్వు. సరే తల్లి, లెక్కలు సరిగ్గా చూడు. చూడు, నువ్వు రేపిచ్చినా పర్లేదులే. ఇలా తుని పిచ్చుక వ్యాపారం హాయిగా సాగుతోంది. ఆమెకు చిచ్చుకాకి చాలా మంచి స్నేహితురాలు. తునికి ఏ ఆపద వచ్చినా, ఏ సాయం కావాలన్నా చిచ్చుకాకి ముందుండేది. కాని ఆ సంవత్సరం చలికాలం చాలా భయంకరంగా, అకస్మాత్తుగా వచ్చింది.
కొండల మీద నుండి వీస్తున్న మంచుకాలులకు ఊరంతా గడ్డకట్టుకుపోయింది. చెరువు మీద తెల్లటి పొర ఏర్పడింది. పక్షులన్నీ తమ ఇళ్లలో నుండి బయటికి రావడానికే భయపడి గూళ్లల్లోనే ముడుచుకుని కూర్చున్నాయి. తునిపిచ్చుక రోజులాగే ఉదయం 9 గంటలకు తన టీ స్టాల్ తెరిచింది. బుజ్జి, పొయ్యి వెలిగించాను, టీ మరుగుతుంది, కాని ఈగలు కూడా రావడం లేదే. బుజ్జి పిచ్చుక దుప్పటి గట్టిగా చుట్టుకుని వణుకుతూ, అమ్మా చచ్చా, చలికి నా ముక్కు కట్టుకట్టుకుపోయింది. ఈ చలిలో ఎవరొస్తారమ్మా? ఆ చోటు అట్టి కూడా తలుపు తీయలేదు. మనం కూడా దుకాణం మూసేసి ఇంట్లోకి వెళ్ళిపోతాం పదా, నాకు నిద్ర వస్తుంది. తుని పిచ్చుక నిరాశగా, సరేలే తల్లి, మధ్యాహ్నం సాయంత్రం ఏమైనా వస్తారేమో చూద్దాం. కాని ఆ రోజు సాయంత్రం కూడా ఒక్క పక్షి కూడా రాలేదు. తుని పిచ్చుక తెచ్చిన పాలన్నీ విరిగిపోయాయి. పకోడి పిండి పులిసిపోయింది. ఒకరోజు, 2 రోజులు, వారం గడిచింది. చలి తగ్గలేదు. తుని వ్యాపారం మొదలవలేదు. ఆ రోజు మధ్యాహ్నం తుని పిచ్చుక తన కొట్టు ముందు అమ్ముడుపోని సామాన్ల వైపు చూస్తూ చాలా దిగులుగా కూర్చుంది. బుజ్జి పిచ్చుక కూడా పక్కనే ముఖం వేలాడేసుకుంది. అమ్మా, నాకు బోర్ కొట్టుంది, ఆకలిస్తుంది, ఇంట్లో పళ్ళెం కూడా అయిపోయింది. మనం టీ అమ్మకపోతే నాకు ఇష్టమైన తేనె రొట్టె ఎలా కొంటావు? తుని పిచ్చుక కన్నీళ్లతో, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు బుజ్జి. ఈ చలికాలం మొత్తం ఇలాగే ఉంటే మనం ఎలా బ్రతకాలి? నా వ్యాపారం అంతా మూతపడిపోయింది. ఇక నేను ఈ టీ స్టాల్ నడపలేనేమో. తల్లి కూతుర్లిద్దరూ అలా బాధపడుతూ ఉండగా చిచ్చుకాకి తన ఇంటి పనులు ముగించుకుని అటుగా వచ్చింది. తుని వాళ్లను అలా చూడగానే ఆగిపోయింది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏంటి తోనే, ఏంటి బొజ్జే, మీరిద్దరూ ఇక్కడే కూర్చున్నారేంటి? ఇంకా కొట్టు తెరవలేదా? నాకు వేడివేడిగా అల్లం టీ కావాలి, గొంతు పట్టేసింది. తుని పిచ్చుక ముఖం తుడుచుకుంటూ, చిచ్చు, నువ్వా ఈ చలిలో బయటకొచ్చావు? పని ఉంటే రాక తప్పదు కదా. కానీ మీరేంటి కొట్టు మూసేసి ఏడుస్తూ కూర్చున్నారు? ఏమైంది? తుని పిచ్చుక విచారంగా, ఏం చెప్పమంటావు చిచ్చు? చూసావు కదా ఈ చలి. వారం రోజుల నుండి ఒక్క పక్షి కూడా కొట్టు వైపు రావడమే లేదు. అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. తెచ్చిన పాలన్నీ నష్టపోయాను. అందుకే ఇక ఈ టీ స్టాల్ మూసేద్దామని నిర్ణయించుకున్నాను. నా వల్ల కాదు. అవును చిచ్చు అత్త, ఈ వ్యాపారం పోయింది. మాకు తినడానికి పకోడీలు కూడా లేవు. చిచ్చుకాకి ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించి, వసిపిచ్చిదానా తోనే, నువ్వు చాలా తెలివైన దానివి, కానీ తప్పుగా ఆలోచిస్తున్నావు. వ్యాపారం మూత పడిందని కాదు, అసలైన వ్యాపారం ఇప్పుడే మొదలవ్వాలి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అర్థం కాలేదు చిచ్చు. ఎవరూ రావడం లేదని చెబుతుంటే. ఎవరూ రావడం లేదు ఎందుకో? ఎందుకంటే నువ్వు తప్పుడు సమయంలో దుకాణం తెరుస్తున్నావు. వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ రావడం కాదు, నువ్వే వాళ్లకు అవసరమయ్యేలా చెయ్యాలి. నేను రోజులాగే ఉదయం 9 గంటలకు తెరుస్తున్నాను కదా. చిచ్చుకాకి గట్టిగా నవ్వి, అదే నీ తప్పు. 9 గంటలకా? ఆ సమయానికి చలికి భయపడి పక్షులన్నీ దుప్పట్లు ముగిసికేసుకొని ఈ రోజు బయటకు వెళ్ళకూడదని నిర్ణయించుకొని ఉంటాయి. అప్పుడు నువ్వు టీ స్టాల్ తెరిస్తే ఎవరొస్తారో? మరి ఏ సమయానికి తెరవాలి? చిచ్చుకాకి కళ్ళు మెరుస్తూ, పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు. తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక ఇద్దరు ఒక్కసారిగా గట్టిగా అరిచారు. అమ్మో, 5 గంటలకా? అట్టా, నీకు తిక్క పట్టిందా? అప్పుడు ఇంకా చీకటిగా, ఇంకా చలిగా ఉంటుంది. అప్పుడు ఎవరు కూడా బయటికి రావు. మమ్మల్ని రమ్మంటావా? బుజ్జి, అప్పుడే అసలు సిసలైన గమ్మత్తుంది. ఆలోచించుతోనే అందరికంటే ముందు నిద్ర లేచేది ఎవరు? లూసీ పౌరం. పొద్దున్నే లేచి వాకిలి ఊడుస్తుంది. చోటు చిలక నీళ్ల కోసం చెరువుకు వెళ్తుంది. ఆ సమయంలో వాళ్ళు చలికి గడ్డ కట్టుకుపోతూ ఉంటారు. అవును, అయితే ఏముంది, వాళ్ళలా వణుకుతూ బయటకు వచ్చినప్పుడు నీ టీ స్టాల్ దగ్గర వేడివేడిగా టీ మరుగుతూ పొగలు కక్కుతూ ఉంటే వాళ్ళు ఆగకుండా ఉండగలరా? వాళ్లకు ఆ సమయంలో వేడి టీ అమృతంలా అనిపిస్తుంది. తుని పిచ్చుక ఆలోచిస్తూ, నిజమే, కానీ అంత చలిలో వాళ్ళు నిలబడి ఎలా తాగుతారు? చిచ్చుకాకి విజయం దొరికినట్టుగా నవ్వుతూ, అక్కడికే వస్తున్నాను. నువ్వు టీ మాత్రమే కాదు, వెచ్చదనాన్ని కూడా అమ్మాలి. నీ కొట్టు ముందు ఒక పెద్ద చలిమంట వెయ్యి. చలిమంట? అవును, పెద్ద చలిమంట. ఆలోచించు. ఉదయం 5 గంటలు, చుట్టూ చీకటే, మంచు. ఆ సమయంలో నీ కొట్టు ముందు మంటలు వెలుగుతూ వేడి వస్తుంటే ఊర్లో వాళ్ళంతా ఆ మంట చుట్టూ చేరరా? ఆ మంట దగ్గర చలి కాచుకుంటూ చేతిలో నీ వేడి అల్లం టీ తాగుతూ కబుర్లు చెప్పుకోరా. చెప్పు, నీ వ్యాపారం రెట్టింపవదా? ఈ ఆలోచన వినగానే
తుని పిచ్చుక కళ్ళు ఆనందంతో మెరిశాయి. వావ్, అమ్మా, చలిమంట భలే ఉంటుంది. మనం అక్కడి పకోడీలు కూడా కాల్చుకోవచ్చు. తుని పిచ్చుక ఆనందంగా, చిచ్చు, నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఎంత మంచి ఆలోచన చెప్పావు. నిజమే, చలి ఉన్నప్పుడే వేడికి విలువ ఎక్కువ. కానీ 5 గంటలకు లేవాలంటే బుజ్జి పిచ్చుక గంతులు వేస్తూ, నేను లేపుతానమ్మా, నేను 5కే లేస్తాను. చలిమంట చలిమంట. సరే, రేపు ఉదయం 5 గంటలకు నేను నీ మొదటి కస్టమర్గా వస్తాను. అల్లం టీ సిద్ధంగా ఉంచు, అన్నీ మంచివే జరుగుతాయి. ఆ రాత్రి తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరూ సరిగ్గా నిద్రపోలేదు. ఎప్పుడూ లేనిది బుజ్జి పిచ్చుక ఉదయం 4:30కే లేచింది. అమ్మా, అమ్మలే, 5 కావస్తుంది, మనం మంట పెట్టాలి. తుని పిచ్చుక నవ్వుతూ, ఓరి నా తల్లి, నీ బద్ధకం ఈరోజు ఏమైంది? సరే పద. ఇద్దరూ కలిసి టీ స్టాల్ తెరిచారు. తుని పిచ్చుక పెద్ద పొయ్యిలో టీ పెట్టి కొట్టు ముందు పెద్దగా కట్టెలు పేర్చి మంట వెలిగించింది. ఆ చీకటిలో ఆ మంట ఎర్రగా వెలుగుతూ చుట్టుపక్కలంతా వెచ్చదనాన్ని నింపింది. అల్లం టీ వాసన గుమగుమలాడింది. సరిగ్గా 5 గంటలకు లూసీ పౌరం తన ఇంటి తలుపు తీసుకుని వాకిలి ఊడవడానికని బయటకొచ్చింది. లూసీ పౌరం వణుకుతూ, అమ్మో, ఈరోజు చలి ఇంకా ఎక్కువగా ఉందే, నా కాళ్ళు. దూరంగా మంటని చూసి, అదేంటి ఆ చీకటిలో మంట? దొంగలు పడ్డారా ఏంటి? ఆమె భయంగా కర్ర పట్టుకుని దగ్గరకొచ్చింది. అక్కడ తుని పిచ్చుక టీ కలుపుతూ కనిపించింది. తుని పిచ్చుక నవ్వుతూ, భయపడకండి లూసీ గారు, నేనే. చలిగా ఉంది కదా, మంట దగ్గరికి రండి. లూసీ పౌరం మంట దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కాచుకుంటూ, అబ్బబ్బబ్బా తుని, నువ్వు దేవుడివి తల్లి, ఈ సమయంలో మంట వేశావు. ఎంత హాయిగా ఉందో. ఆ వాసనేంటి? టీయా? అవును లూసీ గారు, వేడివేడి అల్లం టీ మీకోసమే. లూసీ పౌరం ఆ టీ తాగుతూ ఆ మంట దగ్గర కూర్చుంది. ఆహా, ఇంతకంటే స్వర్గం లేదు అని అనుకుంది. అప్పుడే చోటు చిలుక కూడా నీళ్ల బిందె పట్టుకుని అటుగా వచ్చింది. లూసీ, తుని, ఏంటిక్కడ? అబ్బా, ఎంత వెచ్చగా ఉందో. రా చోటు రా, తుని మనకోసం చలిమంట టీ స్టాల్ తెరిచింది. ఇదిగో, నువ్వు కూడా ఓ టీ తాగు. ఇద్దరు ఆ మంట దగ్గర కూర్చొని టీ తాగుతూ కబుర్లు మొదలుపెట్టారు. కాసేపటికి చిచ్చుకాకి కూడా వచ్చింది. చూసారా, నేను చెప్పానా నా ఐడియా ఎలా పనిచేసిందో? తుని, నాకు 2 పకోడీలు వెయ్యి, ఐడియా ఇచ్చినందుకు. ఆ రోజు ఉదయం 7 గంటలకల్లా తుని టీ స్టాల్ కిక్కిరిసిపోయింది. ఆ మంట దగ్గర కూర్చోడానికి పక్షులు పోటీ పడ్డాయి. ఆ రోజంతా ఊరంతా ఇదే చర్చ. లూసీ పౌరం మిగతా పక్షులతో, మీకు తెలుసా, పొద్దున్నే తుని కొట్టు దగ్గర భలే ఉంది, పెద్ద మంట, వేడి టీ, చలంతా మాయం. అవును, మనం రేపటి నుండి రోజు అక్కడే కలుద్దాం. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు తుని పిచ్చుక కొట్టు తెరవకముందే ఊరంతా అక్కడ గుమికూడారు. మహిగ్రద్ద మంట దగ్గర కూర్చొని టీ తాగుతూ, అబ్బా తుని, నీ వ్యాపారం బాగుంది, కానీ ఈ ఆలోచన నీది కాదే. ఇంత తెలివిగా ఎవరు ఆలోచించారు? తుని పిచ్చుక నవ్వుతూ పక్కనే ఉన్న చిచ్చుకాకి వైపు చూస్తూ, నా ప్రాణ స్నేహితురాలు, తెలివైన చిచ్చుకాకి. చిచ్చుకాకి గర్వంగా, అంతే, నా ఐడియాలు ఎప్పుడు ఫెయిల్ కావు. సరేలే తుని, ఈ రోజు నాకు 10 పకోడీలు ఉచితంగా ఇవ్వు. అట్ట మరి అంటే ఎక్కువ కాదు, 5 తీసుకో. ఆ మాటకు అందరూ గట్టిగా నవ్వేశారు. చిచ్చుకాకి తెలివైన ఆలోచనకు, తుని పిచ్చుక కష్టానికి ఆ చలికాలం మొత్తం ఊరంతా వెచ్చగా ఆనందంగా గడిపింది.